నాకు ఇంత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని, జ్ఞానాన్ని అందించిన పరమగురువు బ్రహ్మర్షి పితామహ పత్రి గారి స్మృతి స్మరణోత్సవం సందర్భంగా వారికి అనంత కోటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు వారి అమృతోత్సవ కార్యక్రమాలు మనం జరుపుకుంటూ ఉన్నాం. సో నేను 2010లో పిఎస్ఎస్ఎం మూమెంట్లోకి రావడం జరిగింది. అంతకుముందు ఒక 4-5 సంవత్సరాలు అనేక ఆధ్యాత్మిక సంస్థలో ప్రయాణం చేస్తూ జ్ఞాన అన్వేషణ కోసం వెతుకుతూ ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో 2010లో పత్రి గారు ఇచ్చినటువంటి 9 జ్ఞాన నవరత్నాలు, 18 ఆదర్శ సూత్రాలు నా ఆధ్యాత్మిక జీవితాన్నే పూర్తిగా మార్చివేసినాయి. ఆ 9 జ్ఞాన నవరత్నాలు ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. ఇది సమస్త ఆధ్యాత్మిక సత్యాన్ని పూర్తిగా అర్థమయ్యేలా అందించినాయి. అలాగే నీవు ఆధ్యాత్మికంగా ఎదగాలి అనంటే 18 ఆదర్శ సూత్రాలని వారు అందించారు. సో ఇది నన్ను ఎంతో ప్రభావితం చేస్తున్నాయి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఆయనకి పరిపూర్ణంగా శరణాగతి అయ్యి, ఆయన ఈ సమాజం కోసం దేనికోసమైతే అహర్నిశలు పాటుపడుతూ ఉన్నాడో, ఎందుకు ఇదంతా ఏం చేయాల్సిన అవసరం ఎవరి కోసమో అనేది నాలో కూడా ఆ ప్రేరణ కలిగింది. కాబట్టి నాకున్నటువంటి ఎన్నో అనారోగ్యాల నుంచి నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత అతి కొద్ది కాలంలోనే ఎంతో కాలం నుంచి ఎన్నో సాధనలు చేస్తున్న తగ్గని అనారోగ్యాలు, మానసిక అశాంతి అన్నిటి నుంచి నేను సంపూర్ణంగా బయటపడి నా జీవిత ధ్యేయం ఇది అని గమనించి ఆ రోజు నుంచి నాకున్నటువంటి వ్యాపారాలన్నిటినీ వదిలివేసి పత్రిజీ ఆశయ సాధనే నా ఆశయ సాధన అని నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వారు చూపిన మార్గంలో ఈ ప్రపంచానికి పత్రి గారి ఆశయాలైన ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, సాకార్ జగత్ కోసం ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని వందల సెంటర్లు పెట్టి వేలాది మందికి నేర్పించడం జరిగింది. సో వారిని 2010వ సంవత్సరంలో సిద్ధార్థ్ సూర్యప్రకాష్ గారి ఇంట్లో చూసినప్పుడు నాలో తెలియని ఒక ఆత్మానందం కలిగింది. ఒక అజానుబాహుడు ఆ గమనిస్తూ ఉంటే ఆయన ముఖంలో నుంచి ఆ యొక్క వెలుగులు విరచిమ్ముతూ ఉన్నాయి. ఆ రోజే నాకు అర్థమైంది సో వారితో నా ప్రయాణం అని. అలా 2011లో పిరమిడ్ వ్యాలీలో వారిని కలిసినప్పుడు, వారికి సేవ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన ఒకటి చెప్తూ ఉన్నాడు, నేను ఓడిపోను, వాడిని గెలవనివ్వను అనే సందర్భం చెప్పాడు. ఏమిటి అనేది నాకు అర్థం కాలేదు. వాస్తవంగా ఆ రోజు నాకు అంత స్థితి లేదు. తర్వాత ఆయన ఏదైతే ఆశయ సాధన కోసం ఈ భూమి మీద సత్యయుగాన్ని, ఈ భువిని దివిగా మార్చాలి అన్న మార్గం ఆయన చెప్పాడు. దానికోసమే అది అయ్యేంత వరకు కూడా ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ భూమి మీద ఉంటుంది. ప్రతి ఒక్క మానవుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా ధ్యానిగా, సాకారగా అయ్యేంత వరకు పిఎస్ఎస్ఎం మూమెంట్ ఉంటుంది అనేది నాకు ఆ రోజు తర్వాత అర్థమైంది మాస్టర్స్. సో కాబట్టి వారు చూపిన మార్గంలో ఎన్నో ధ్యానమహా చక్రాలు, ఎన్నో ధ్యానమహా యజ్ఞాల్లో పాల్గొంటూ, ఎన్నో ర్యాలీలు చేస్తూ ఈరోజు నేను ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నా దాని వెనుక నన్ను నడిపిస్తున్నది ఆ యొక్క గురువే అనేది నాకు అర్థమవుతుంది. సో ఈ విధంగా నా యొక్క ప్రయాణము సాగుతూ ఉంది. కాబట్టి వారికి ఈ 3వ అమృతోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పిఎంసి ప్రేక్షకులకు, యావత్ పిరమిడ్ మాస్టర్లు అందరికీ కూడా అనంతకోటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.